ఒకసారి గట్టిగా మన మెకానిక్ టీం గట్టిగా ఒకసారి ఇలాంటి ముందుకు వచ్చి ఇలా సినిమా తీయడం చాలా గ్రేట్ థింగ్. అది కూడా మన విజయవాడలో ఒకసారి గట్టిగా చేసేయండి ఒకసారి పైకి. సూపర్. లోకేష్ గారు ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఎంతోమంది సూపర్ డూపర్ పెద్ద హీరోలు ఉన్నారు కదా ఇప్పుడు సినిమా ఫీల్డ్లో, వాళ్ళందరికీ ఏం తీసుకోకుండా మన కార్మికుల్లోంచి పుట్టినటువంటి ఒక ఆణిముత్యం అని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలుపుకుంటూ ఈ సినిమాని రాష్ట్ర వ్యాప్తంగా మన కార్మికులందరి చేత ఈ సినిమాని ప్రమోట్ చేసే బాధ్యత ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తీసుకుంటుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ, అట్లాగే విజయవాడ ఇవాళ పిక్నిక్ ఫంక్షన్లో ఇంత గొప్పగా ఈవెంట్ లాంచ్ చేసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పి మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ, లోకేష్కి ఇంకా ఉన్నత భవిష్యత్తు ఉండాలి. ఇదిగో మన పిల్లోడు ఆ ఎండి తెరమే కనపడుతుంటే అంత దూరంలో చూసి ఇక్కడ నుంచి ఆనందించాలని ఉంది. బేసిక్ గా మన హీరో ఒకడే వచ్చాడు, మరి హీరోయిన్ వస్తే మా అబ్బాయిలు హ్యాపీగా ఫీల్ అవుతారు. హీరోయిన్ తేకుండా వచ్చేస్తే ఎలా? ఈసారి నిన్నే చెప్పా హీరోయిన్ కూడా అట్లయితే నానా సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత విజయోత్సవ సభకి మళ్ళీ విజయవాడలోనే పెట్టి హీరోయిన్ తీసుకొద్దాం. ఓకే. మీ ప్రొడ్యూసర్ ఉమా గారికి నిన్నే అడిగాను బాబు హీరోయిన్ కూడా వస్తున్నారా అని. ఎక్స్పీరియన్స్ అనిపించిందా ఈ ఇయర్ మీకు? మీ టీం నుంచి ఒక పర్సన్ ముందుకు వచ్చి ఒక మూవీ ఈ సెక్షన్ లో చేయడం ఎలా అనిపిస్తుంది మీ అందరికి? ఇప్పుడే చెప్పాను కదా, విజయవాడ అసోసియేషన్ పిక్నిక్ పార్టీలో ఎంత ఇదిగా ఈ లాంచ్ చేసుకోవటం ఒక గొప్ప అదృష్టంగా భావిస్తుంది. అట్లాగే మాలోంచి మా పిల్లోడు పుట్టినటువంటి ఆణిముత్యం లోకేష్ అని చెప్పి చాలా గర్వంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా వెండి తెర మీద ఆయన ఊవెత్తున ఆ ఎత్తునుంటే మేము కిందుండి చూసి ఆనందించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాము. ఓకే సూపర్. ఏదైనా ఈవెంట్ జరిగితే ఒక ఈవెంట్ తో క్లియర్ చేసుకుని వెళ్ళిపోతారు. నిజంగా మెకానిక్ టీం అనిపించుకున్నారు. ఎందుకంటే ఒక మూవీ అనేది అంటే ఎవరైనా ఫంక్షన్ చేసుకుని వెళ్ళిపోతారు, ఇంకో వాళ్ళకి నుంచి మనకి ఎందుకు ఆప్షన్ ఇవ్వాలి, సపరేట్ గా పెట్టుకుని పక్కన ప్రోగ్రామ్ అంటారు. కానీ అలా కాదు, మెకానిక్ టీం అందరూ మనవాలి, అందరిలో మనం ఉండాలని చెప్పి ముందుకు వచ్చి అందరూ టీం వెళ్ళిపోయారు. చాలా గ్రేట్ థింగ్. మీరు ఇలాగే ఉండాలి, మీరు ఇలాగే ముందుకెళ్ళాలని కోరుకుంటున్నా. మీ మూవీ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.